జలమండలి ముందు ఎంపీ ఈటెల రాజేందర్ ధర్నాకు దిగారు. జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఈటెల ఆందోళన చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం దోస్తీ సమస్యలతో ప్రజల కుస్తీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. భూగర్భ డ్రైనేజీ పనులు ఎస్ఎన్డీపీ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం వచ్చినా పనులు పూర్తి కాలేదని ఈటెల ఆరోపించారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తాగునీటి సరఫరా అందించాలన్నారు. హైదరాబాద్ జలమండలి ముందు ఎంపీ ఈటెల రాజేందర్ ధర్నాకు దిగారు. జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఈటెల ఆందోళన చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం దోస్తీ సమస్యలతో ప్రజల కుస్తీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. భూగర్భ డ్రైనేజీ పనులు ఎస్ఎన్డీపీ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం వచ్చినా పనులు పూర్తి కాలేదని ఈటెల ఆరోపించారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తాగునీటి సరఫరా అందించాలన్నారు. నెల్లూరు జైల్లో కాకానిని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. దేని గురించి అయితే భయపడ్డామో అదే జరుగుతోందన్నారు సజ్జల. వైసీపీ నేతల అరెస్టులు ఎమర్జెన్సీని తలపిస్తుందన్నారు. అరెస్టులతో ఏదో సాధిస్తారనుకుంటే పొరపాటేనని జైలు నుండి రాటుదేలి బయటకు వస్తున్నారన్నారు. వైసీపీ మరింత బలపడుతుందని చెప్పారు. మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుంది. ఏదో మాటలు చెప్తున్నాం కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ముఖ్యంగా పోలీసు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది, ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు, వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు. అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు. కల్పిత కథలన్నీ కలపడం, ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడం, పాత్రలు సృష్టించడం, వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం 10 రోజులు నెల రోజులు నడపడం, ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ రాసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం, అది 10 ఏళ్ల క్రితంలో 5 ఏళ్ల క్రితంలో ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకుని ఈ పత్రికల్లో వచ్చినప్పటికంటే జనంలో మెదళ్లలోకి ఎక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించి పట్టుకురావడం, జైల్లో వేయడం. వీళ్లు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు. ఒక నెల రోజులో 2 నెలల్లో నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను జైల్లో పెట్టొచ్చు. కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే మరింత గట్టిగా తయారై వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది. మేము వస్తే సినీ పరిశ్రమను గౌరవించినందుకు రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి. ఏపీలోనూ సినిమా అవార్డులు ప్రకటించాలన్నారు. పవన్ ఆఫీస్ ప్రకటన, దుర్గేష్ వ్యాఖ్యలు సరికాదన్నారు. కష్టాలపై మాట్లాడుకుందామని పిలిచి ఉంటే బాగుండేదన్నారు. థియేటర్ల బంద్ అని ఎవరు ప్రకటించలేదని, బంద్ ప్రకటిస్తే 3 వారాల ముందే నోటీసులు ఇస్తారన్నారు. హరిహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారు అని నారాయణమూర్తి ప్రశ్నించారు. పవన్ పై ఎవరు కుట్ర పన్నలేదన్నారు. టికెట్ రేట్లు పెంచొద్దని కూడా చెప్పామన్న నారాయణమూర్తి రేట్లు పెంచేస్తే సామాన్యులు థియేటర్లకు ఎలా వస్తారన్నారు. సింగిల్ థియేటర్లకు పర్సెంటేజ్ విధానం కావాలని, అద్దె విధానం తొలగించాలని ఎప్పుడో డిమాండ్ చేసినట్లు చెప్పారు. పర్సెంటేజ్ విధానానికి దిల్ రాజు ఒప్పుకున్నారని నారాయణమూర్తి తెలిపారు. మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి
రేటు ఇస్తే మీరు చేయబోతాం అని పెట్టడం వల్ల నిన్ను ఎప్పటితో ఉన్నాను. ఆ రకంగా పెట్టడం వల్ల దాని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హార్ట్ చెప్పడానికి అలాగే ప్రేక్షకులు డబ్బు ఎంతమంది దొరుకుతుంది. పేదవాడికి ఇస్తున్న ఉండాలి, డబ్బులో ఇస్తున్న ఉండాలి. డబ్బులో హ్యాపీ అప్పుడు చూస్తారు. ఇంత రేటు ఉంటే కానీ సో సగం ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా తొలుగా ఉంది. సినిమా ఈ ఆశ్చర్యపోతే పెట్టడం వల్ల అది నడుకోండి వాటర్ గవర్నమెంట్ హామీ చేయాలి. మీరు వారి పెట్టుకోండి, మీరు ఉపయోగిస్తారు. మీరు కనిపిస్తాం సినిమా బాగుంటుంది కదా. రసాలు సినిమా బాగుంటుంది ఇప్పుడు రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది దాన్ని వాళ్ళు ఉండకూడదు. బాగుంటే ఆడవులు వాళ్ళు ఏం పెట్టారు, ఆడవులు పోరాటం సంపాదించు. ఉదాహరణ హాలీవుడ్ లో మామూలు చాలా కోసం అని చాలా సినిమాలు మీరు నమ్మండి. 2 సినిమాలు కూడా మళ్ళా పోరాటం చేసి మీ నమ్ముతారా తమ్ముడారా ఊరుకోవడంలో డబ్బులు తీసుకుని వెళ్ళేవారు. మేము టెంకాయ వెంట తీసాం, మేము బెల్హాలు తీసాం, చాలా మర్చిపోతాం. రేట్లు పెంచండి అప్పు తప్పు సముద్రం మామూలు పడే కాదు. ఆ సినిమా నేను చాలా చాలా కోట్లు పెట్టేశాను. నాకు ఏళ్ళు పెట్టండి అని కేసుకుంటాడుగా సిస్టమ్ సిస్టమ్ ఏం రేపు నాలుగు నుంచి చేసినా మీ నమ్మకం సినిమా హిట్ నమ్ముతారా బెల్హార్ అంటారు. గవర్నమెంట్స్ ఊసుకోవడంలో డబ్బులు లాభం తీసుకుంటే లారీల్లో లాభం తీసుకున్నట్టు చాలా మంది ఏం చేస్తారంటే విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ ఊర్ రెహమాన్ ఉగ్రబాట పట్టారు. ఆల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పేరుతో సంస్థ ఏర్పాటు చేసి ఉగ్ర కుట్రకు తెరలేపారు. దేశంలోని వివిధ నగరాలకు ఉగ్ర కార్యకలాపాలను విస్తరించాలనే వ్యూహం రచించారు. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారుల విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సిరాజ్ స్థానిక కార్యకలాపాలను విదేశీ తీవ్రవాద సంస్థలు గుర్తించాయి. పాకిస్తాన్లోని ఐఎస్ఐ ద్వారా త్వరలో శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశాయి. ముందుగా బాంబులు తయారు చేసి 4 చోట్ల పరీక్షించాలని సూచన చేశారు. బాంబులు ప్రయోగించే దశలో సిరాజ్ పోలీసులకు చిక్కారు. జిహాదీ చర్యల్లో అవసరమైతే ప్రాణ త్యాగానికి సిరాజ్ సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ఉగ్రవాద భావజాలం వ్యాప్తి చేయాలని ప్లాన్ చేశారు. ఓమన్, సౌదీ అరేబియా, పాక్ లో ఉంటున్న భారతీయ మతోన్మాదుల ప్రోత్సాహం ఇచ్చారు. ఉగ్ర కార్యకలాపాలు విస్తరణలో అడుగడుగునా సిరాజ్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆన్లైన్ పేలుడు పదార్థాల ఆర్డర్ కు ఉర్దూ స్కూల్ చిరునామాగా పెట్టారు. విదేశాల నుండి వచ్చే నిధులకు ఇతరుల అకౌంట్ నెంబర్ పెట్టారు. సిరాజ్ తో సంబంధం ఉన్న వారి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును తమకు అప్పగించాలని రాష్ట్ర పోలీస్ శాఖకు ఎన్ఐఏ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఉగ్రవాద కార్యకలాపాలకు పూనుకున్నటువంటి సిరాజ్ ను అలాగే సమీర్ ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని రిమాండ్ తరలించి కస్టడీకి తీసుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు కస్టడీ విచారణ కొనసాగింది. కస్టడీ విచారణలో ఒకవైపున ఎన్ఐఏ అధికారులు, మరోవైపున స్థానిక పోలీసులు అనేక కీలక విషయాలను గుర్తించారు. ముఖ్యంగా వీరి ఉగ్ర కార్యకలాపాలు, ఇందులో ఇద్దరిలో కూడా సిరాజ్ యొక్క ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించినటువంటి అనేక వివరాలను కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అనేక గగురుబాటుకు గురి చేసినటువంటి అంశాలు ఇతని ప్లాన్ కు సంబంధించి, అసలు ఏ రకంగా ప్లాన్లు వేయాలనుకున్నాడు ఉగ్ర కుట్రకు అనే దాని మీద ఆరా తీసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంటుంది ఇతని ప్లాన్లను చూసినట్లయితే. మొదటగా తను ఒక సంస్థను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాని పేరు ఆల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్.
ఈ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ఈ సంస్థ ద్వారా ఉగ్ర కార్యకలాపాలను కొనసాగించాలనేటువంటి ఆ ప్లాన్ ఏర్పాటు చేశాడు. అందులో భాగంగానే కొంతమంది వ్యక్తులను సమీకరించుకుంటూ ఇప్పుడు ఎవరైతే సమీర్ కావచ్చు అలాగే ఇతరులతో కలిసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అలా అనేక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నగరాల్లో కూడా ఈ బాంబుల ద్వారా కావచ్చు లేకపోతే అనేక రకాలుగా ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించినటువంటి కుట్ర చేయాలనేటువంటి ప్లాన్ చేయడం జరిగింది. అయితే సిరాజ్ యొక్క స్థానికంగా ఇక్కడ చేస్తున్నటువంటి కార్యకలాపాలను గుర్తించినటువంటి విదేశీ తీవ్రవాద సంస్థలు అతనికి కొంత సహాయ సహకారాలను అందించినటువంటి ప్లాన్లు చేశాయి. అందులో భాగంగానే అతనికి తన ద్వారా కొన్ని ఫండ్స్ ను ముఖ్యంగా ఐఎస్ఐ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే కొంతమంది ఎవరైతే అతను సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, ముఖ్యంగా సౌదీ అరేబియా, ఒమన్ ప్రాంతాల నుంచి, పాకిస్తాన్ నుంచి కొంతమంది వ్యక్తులు అతన్ని సపోర్ట్ చేసేందుకు కూడా ముందుకు రావడం జరిగింది. అతనికి ఫండ్స్ ను కూడా ఇచ్చారు. ఈ ఫండ్స్ అన్నిటిని ఉపయోగించుకోవడానికి అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇతరుల యొక్క అకౌంట్ నెంబర్స్ ను ఉపయోగించడం జరిగింది. వారి నెంబర్ ద్వారానే విదేశీ సంస్థలు ఎవరెవరైతే తన యొక్క కార్యకలాపాలను సోషల్ మీడియా ద్వారా పొగుడుతూ ఉన్నారో, సోషల్ మీడియా ద్వారా తనకు సహాయ సహకారాలు అందిస్తూ తను చేసినటువంటి పనికి మద్దతు ఇస్తున్నారో వారికి ఇతర అకౌంట్ నెంబర్ల నుంచి వారు ఇచ్చినటువంటి ఫండ్స్ రిసీవ్ చేసుకొని ఇక్కడ ఆయుధాలను సమకూర్చుకోవడం, పేలుళ్లకు సంబంధించినటువంటి కుట్రకోణంలో భాగంగానే ముడి పదార్థాలను కొనుక్కోవడం లాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ముడి పదార్థాలకు సంబంధించి కావచ్చు, ఆయుధాలను సమీకరించుకోవడం, అలాగే కుట్రలో భాగంగా తనకు కావాల్సినటువంటి సామాగ్రి మొత్తాన్ని కూడా కొనుక్కోవడానికి స్థానికంగా ఉన్నటువంటి ఒక ఉర్దూ స్కూల్ ని అడ్రస్ గా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఉర్దూ స్కూల్ ద్వారానే వచ్చినటువంటి ఆర్డర్స్ మొత్తాన్ని కూడా అక్కడ కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఈ పన్నాగం అంతా ప్లాన్ చేశాడు. సో దీనంతటిని కూడా మొదటి దశలోనే గుర్తించడం జరిగింది. ఇక వాస్తవానికి పేలుళ్లకు సంబంధించినటువంటి కుట్రలో భాగంగా మొత్తం 4 ప్రాంతాల్లో హైదరాబాదు, విజయవాడతో పాటు ఇటు హైదరాబాద్ లోను, మరోవైపున విజయనగరం, వైజాగ్, అలాగే ఇతర ప్రాంతాల్లో మొత్తం 4 చోట్ల ప్రాథమికంగా ఒక కుట్ర చేయాలని ప్లాన్ చేశాడు. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లో ఈ పేలుళ్లకు పాల్పడాలి, అది ఆత్మాహుతి దాడి కావచ్చు లేకపోతే ఏ రకంగా అయినా కూడా అక్కడ పేలుళ్లకు కుట్ర తెరలేపేటువంటి ప్రయత్నాలను చేయటం జరిగింది. అయితే ఒకవేళ ఈ యొక్క ప్రయత్నాల్లో భాగంగా ఒకవేళ చనిపోయినప్పటికీ కూడా ఏమాత్రం వెనకాడకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి కఠిన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని ఇమ్మీడియట్ గా సంస్థలు గుర్తించడం జరిగింది. గుర్తించిన వెంటనే తనని పట్టుకున్న తర్వాత వీటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పడింది. ఇక మరోవైపు తనకు సంబంధించినటువంటి ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో సిరాజ్ తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఇక అదే రకంగా ఆల్రెడీ ఇప్పుడు విజయనగరంలో స్థానికంగా పోలీసులు కేసు నమోదు చేసి అక్కడ యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ తమకు అప్పగించాలనేటువంటి పిటిషన్ కూడా దాఖలు చేయబోతుంది. తద్వారా సిరాజు, సమీర్లతో పాటు అసలు ఇంకా ఎవరెవరు వీరికి టచ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఏ దేశాలకు సంబంధించినటువంటి ప్రోత్సాహం అనేది ఎక్కువగా దొరుకుతుంది, ఇతను వీరిని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరనేది పూర్తిగా ఆరా తీయడంతో పాటు ఇక్కడ వీరి కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఇతర ముఖ్య సమాచారం అనేది తెలియాలంటే మాత్రం వీళ్ళను అదుపులోకి తీసుకొని విచారిస్తే మరింత సమాచారం దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు ఎన్ఐఏ వీళ్ళు ఈ యొక్క కేసును తమకు అప్పగించాలనేటువంటి పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. బ్రేకింగ్ న్యూస్, ఏపీలో డిఎస్సి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6 నుండి జూలై 6 వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. మొదట టీజీటీ, చివర్లో ఎస్జీటీలకు పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు 2 విడతలుగా ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. వెబ్సైట్ లో మెగా డిఎస్సి హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. 16,347 పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో డిఎస్సి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6 నుండి జూలై 6 వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. మొదట టీజీటీ, చివర్లో ఎస్జీటీలకు పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు 2 విడతలుగా ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. వెబ్సైట్ లో మెగా డిఎస్సి హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. 16,347 పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి,
స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ కోసం ఏపీడిఎస్సి 2025 ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ విభాగాలకు చెందిన పోస్టులు 3,53,198 మంది అభ్యర్థులు ప్రస్తుతం దరఖాస్తు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా 5.67 లక్షల దరఖాస్తు వచ్చినట్టు కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేసినట్టుగా కూడా ప్రస్తుతము మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి ఈ మెగా డిఎస్సి 2025 ద్వారా 16,340 టీచర్ పోస్టుల భర్తీ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయనుంది. ఇందులో ప్రధానంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్, అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ తో పాటు ప్రిన్సిపల్ వంటి పోస్టులు ఈ 16,347 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ జమ్మూ డిఎస్సి టీచర్ ఉద్యోగాల కోసం ఇప్పటికే అటు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈసారి పోస్టుల సంఖ్య భారీగా ఉండడంతో పోటీ కూడా అంతే స్థాయిలో ఉండే అవకాశం కనబడుతుంది. ఇక ఈ మెగా డిఎస్సికి సంబంధించి జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు కూడా రోజు 2 షిఫ్టుల్లో ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ అందుకు తగిన ఏర్పాట్లు కూడా నిమగ్నమై అయితే ఉంది. పరీక్షా కేంద్రాల ఎంపిక దాదాపు ఇప్పటికే పూర్తి చేసినట్టు కూడా సమాచారం అంత నేపథ్యంలో తాజాగా రోజు 40,000 మంది పరీక్షలు రాసే విధంగా కూడా విద్యాశాఖ అటు ప్రణాళిక రూపంలో ప్రస్తుతం ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రతి సెషన్ కు 20,000 సిట్టింగ్ సామర్థ్యంతో రోజుకి 2 సెషన్స్ లో 40,000 మంది అభ్యర్థులు ప్రతిరోజు పరీక్ష రాసే విధంగా ఈ ప్రణాళిక రూపొందించుకోవడం తెలుస్తుంది. ఈ క్రమంలోనే మే 30 నాటికి హాల్ టికెట్లు కూడా అందుబాటులో రానున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ హాల్ టికెట్లు కూడా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా ఇప్పటికే వాటిలన్నింటినీ కూడా విద్యార్థులకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. మొత్తంగా జూన్ 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. దీంతో అటు రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడులో కూడా ఎగ్జామ్ సెంటర్ లో ఏర్పాటు అయితే చేయనున్నారు. దరఖాస్తు సమయంలో పరీక్షా కేంద్రాలకు సంబంధించి ఇచ్చిన ఇచ్చిన స్వీకరణకి సంబంధించి ఎక్కువ మంది వీటి ప్రకారమే పరీక్షలు కేంద్రాలకు కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీపిక, థ్యాంక్ యూ క్రాంతి. వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే ఏ కార్యక్రమం చేస్తే ఓ 10 మంది అర్చించేటట్లు ఉండాలి, 10 మంది దాన్ని అవరా మంచి పని అనేటట్లు ఉండాలి. అంతేగాని ఇలాంటి కుచింత ఆలోచనతోని, చిన్న బుద్ధితోని, చిన్న దీంతో ఆలోచన చేయడం అది సంబంధించిన కాదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాల్లో పర్యటించిన నేపథ్యంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రవర్తించిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పేరుని జిల్లా ఉండాలని చెప్పి జిల్లా కొత్త జిల్లా ఏర్పడినప్పుడు ఆ జిల్లాకు పేరు పెట్టారు. ఎస్, ఇది వాస్తవం కాదా? మన ఆలోచన చిన్న ఆలోచన, చిన్న బుద్ధి, ఒక కుర్చీ ఆలోచనతో ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెడతారా పేరు? ఆ ప్రభుత్వం ఎందుకు, వైసీపీ ప్రభుత్వం ఎందుకు పెడతారా పేరు? అది కాదు. కాబట్టి బ్రాడ్ లైన్తో ఆలోచన చేసుకుని కార్యక్రమాన్ని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వానికి అవి లేవు. అంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా ఏదో అనుకుంటున్నారు. చరిత్ర తుడిచేయడం అంత ఈజీ కాదు. ఏదో డస్ట్బిన్ పట్టుకొని బోర్డు మీద తెలిపితే చెరిగిపోవు. దయచేసి ఆలోచన చేసుకోవాలని కోరుతున్నాను. విద్యార్థుల తాలూకా వాళ్ళ భవిష్యత్తుని మళ్ళీ మీరు మీ చేతుల్లో తీసుకోకండి. వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ జలగాలు ఆడకండి. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులుగా, ఒక ప్రభుత్వంగా పనిచేసి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించాలని కోరుతున్నాను. చెప్పండి. దేనికి భారీ సెక్స్?
దేనికి సక్సెస్? మన మనసులు తీసుకెళ్లి మనతో జైలు కొట్టించుకొని మన ఎటువంటి తిట్టుకుంటుంటే సక్సెసా? మన పొగుడుకో మనల్ని ఇంకోటి పొగిడితే సక్సెస్. మనమే పొగుడుకొని మా ఎదురుమని తిట్టి దేనికి ఏంటి సక్సెస్? కొలమానం ఏంటి? సక్సెస్కి కొలమానం ఏంటి? రోడ్లు ఆగిపోయావా? ట్రైన్లు ఆగిపోయావా? ఎయిర్పోర్ట్ బంద్ అయిపోయావా? అంత జనం పరిగెట్టి వచ్చేసారా స్వచ్ఛందంగా? చెప్పండి. సక్సెస్ పారామీటర్ ఏంటి? ఎక్కడ ఆకాశంగా చట్టాలంటే లెక్కలేదు, నిబంధనల్ని పట్టించుకునేది లేదు. అధికారులకు అందుతున్న ముడుపులు, అధికార పార్టీ నేతల అండదండలు, ఇంకేం అడ్డు అదుపులు లేకుండా చెలరేగిపోతున్నారు. గోదావరి నదీ గర్భాన్ని తోడేస్తున్నారు. భారీ యంత్రాలు వాడుతూ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అంతలా ఇసుకదారులు రెచ్చిపోతున్నది ఎక్కడ? విధ్వంసానికి సహకరిస్తున్న నేతలెవరు? అధికార యంత్రాంగం ఏం చెబుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ములుగు జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ అండదండలతో చెలరేగిపోతున్నారు. గిరిజన సొసైటీల ముసుగులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా భారీ యంత్రాలతో గోదావరి నదీ గర్భంలో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇసుక అక్రమ మైనింగ్ కు జిల్లా అధికార యంత్రాంగం సహకరిస్తుంది అనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లకు ఆఫీసర్లు దాసోహం అవుతున్నారు. కమిషన్లు ముడుతూ ఉండడంతో చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న పనులను చూడకుండా కళ్లు మూసుకుంటున్నారు. గోదావరిలో జరుగుతున్న ఈ విధ్వంసం భావితరాల భవిష్యత్తుకి పెను ప్రమాదంగా మారనుంది. ఆదివాసీల ఆర్థిక సామాజిక సమతుల్యత కోసం 1/70 యాక్ట్ పరిధిలోని ఇసుక క్వారీలు గిరిజన సొసైటీలకు, ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు ఉపాధి కల్పించాలి. గోదావరి నదీ పరివాహక చట్టాలు, గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాలకు లోబడి మాన్యువల్ పద్ధతిలో ఇసుకను సేకరించి సొసైటీల ద్వారా అమ్మాలి. ఇందుకు కావాల్సిన పెట్టుబడి సహాయం ఐటీడీఏల ద్వారా సమకూర్చి గిరిజనుల అభివృద్ధికి సహకరించాలి. పేరుకే ఆదివాసీ సొసైటీలు, కానీ గిరిజనేతరులు చొరబడి చట్టాలను తొంగలో తొక్కేస్తున్నారు. వారి స్వార్థం కోసం, లాభాల కోసం విచ్చలవిడిగా గోదావరి నదిలో విధ్వంసం సృష్టిస్తున్నారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ గోదావరి నుంచి లెక్కాపత్రం లేకుండా భారీ యంత్రాలు, టిప్పర్లు ద్వారా ఇసుకని అక్రమంగా తరలిస్తున్నారు. దీనికోసం కిలోమీటర్ల మేర రోడ్లు వేస్తున్నారు. రోడ్ల కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇష్టారీతిగా గ్రావెల్ ను తోడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా రెవెన్యూ, మైనింగ్ అధికారులు, పోలీస్ వ్యవస్థ పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్లకు అధికారులు దాసోహం అయ్యారు అనే విమర్శలు వస్తున్నాయి. వ్యవస్థలు, చట్టాలను నీరుగార్చి కొంతమంది అధికారులు కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్నారు. విచ్చలవిడిగా ములుగు ఏజెన్సీలో చట్టాల ఉల్లంఘన జరుగుతోందని మీడియాలో కథనాలు వస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఈ అక్రమ మైనింగ్ నడుస్తోందని, తాము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని అధికారులు చేతులెత్తేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాతో గిరిజన గ్రామాలు ఉపాధి లేక ఆకలి కేకలు పెడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నా ములుగు జిల్లా అధికారులు స్పందించడం లేదు. పట్టపగలే భారీ యంత్రాలతో గోదావరిలో విధ్వంసం చేస్తున్న మైనింగ్, రెవెన్యూ, విజిలెన్స్, టీజీఎంటీసీ అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రికి, జిల్లా స్థాయి అధికారులకు ముందే వాటాలు ఇచ్చామంటూ కాంట్రాక్టర్స్ రెచ్చిపోతున్నారు. ఏం రాసుకుంటారో రాసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మీడియా ప్రతినిధులతో ఇసుక మాఫియా చెప్తోంది. మీడియాలో ఏం వచ్చినా పట్టించుకోవద్దని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు వచ్చాయని చెప్తున్నారు. గిరిజన చట్టాలు, నదీ పరివాహక చట్టాలు, కేంద్ర ప్రభుత్వ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాలు, మైనింగ్ చట్టాలకు వ్యతిరేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ములుగు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. భారీ యంత్రాలు, కిలోమీటర్ల కొద్దీ రోడ్లు, రాత్రి పగలు లేకుండా వందలాది టిప్పర్లు, 200 మిషన్లతో విచ్చలవిడిగా గోదావరి నదీ గర్భాన్ని 30 మీటర్ల లోతులో తోడేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గత కొద్ది రోజులుగా అక్రమ ఇసుకను అరికడతాము, చట్ట వ్యతిరేకంగా జరిగే ఇసుక నిర్వహణను జరగనివ్వమని ప్రభుత్వ పెద్దలు ప్రగల్భాలు పలికారు. అయితే గత ప్రభుత్వ కాంట్రాక్టర్ల చేతుల నుంచి ప్రస్తుత ప్రభుత్వానికి చెందిన కాంట్రాక్టర్ల చేతిలోకి ఇసుక క్వారీలు రావడంతో గోదావరి నదిలో సృష్టిస్తున్న విధ్వంసానికి పూర్తిగా సహకరిస్తున్నారు. ములుగు
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై బయట ప్రపంచానికి తెలియజేస్తున్న మీడియా ప్రతినిధులపై అధికార పార్టీ నాయకులు కక్ష కట్టారు. కేసులు పెడతామని బెదిరిస్తూ బలవంతంగా నోరు నొక్కాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన నేతలు అక్రమార్కుల వంత పాడుతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిరిజన సొసైటీల పేరుతో కాంట్రాక్టర్లు గోదావరి నది నుంచి డంప్ యార్డులకు ఇసుక రవాణా చేస్తూ సృష్టిస్తున్న విధ్వంసాలపై, అందులో భాగస్వాములైన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాపై ఆరోపణలు వస్తున్నా అధికార యంత్రాంగం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.